హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కందిపప్పు, టమాటో, పచ్చిమిరపకాయ అయితే పప్పు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒక 6 టమాటాలు అయితే వేసుకుంటున్నానండి. 6 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, మూడు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నా. ఇలా కట్ చేసి ఇందులోకి వేసుకునేది. నీళ్ళు అయితే వేసుకునేసినాము. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుందాం. స్టవ్ అయితే అంటించుకునేసి లిడ్ అయితే పెట్టుకునేద్దాం. లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 3 విజిల్ అయితే తీసుకుందాం. కొన్ని వంకాయలు అయితే తీసుకున్నాను నేను. నేత వంకాయలు ఇవి, పొడు వంకాయలు. 4-5 డ్రమ్ స్టిక్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. పప్పు ఉడికిన తర్వాత దాంట్లో కలుపుకునేస్తాము. అదొక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది వేసుకుందాం. అలాగే కొత్తిమీర అయితే విడిపించుకుని కట్ చేసి పెట్టుకుంటా. కొత్తిమీర అయితే లాస్ట్లో యాడ్ చేసుకునేదానికి విడిపించి పెట్టుకునేద్దాం. పచ్చిమిరపకాయలు టమాటో నలిగే వరకు ఇలా రుద్దుకోవాలండి. పప్పు గుత్తితో ఇలా బాగా నలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు అంతా నున్నగా అయిపోవాలా. తిప్పుకుని ఆ తర్వాత వంకాయలు, మునక్కాయ వేసుకుందాము. చూడండి, నున్నగా అయితే అయిపోయింది. పచ్చిమిరపకాయలు, టమాటో అయితే నున్నగా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మునక్కాయ, వంకాయ యాడ్ చేసుకుందాము. రండి చూపిస్తాను. పప్పులో వంచుకున్న నీళ్ళు ఇది. మునక్కాయ అయితే వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ. కట్ చేసుకున్న వంకాయ అయితే